నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 5 ఏళ్ల పాలనలో మోదీ అమిత్ షాలు ఐటీ దాడులు తప్ప ఏమీ చేయలేదు. విశాఖపట్నం టీడీపీ ప్రచార సభలో బీజేపీపై విమర్శలు కురిపించిన బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నాం. తొందరపడి రైతులు ఎవరు అధికారులకు లంచం ఇవ్వద్దంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని రాహుల్. విజయవాడ కాంగ్రెస్ ప్రచార సభలో ప్రజలకు హామీ ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు. అమలు చేసేందుకు వీలులేని పథకాలను టీడీపీ వైసీపీలు ప్రకటించాయి. తాను అధికారంలోకి వస్తే మత్స్యకారులకు నెలకు 5,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్న పవన్ కళ్యాణ్. ఇక విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార సభకు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీని ఏకిపారేశారు. మోదీ కారణంగా దేశం నాశనమవుతూ ఉంటే చూస్తూ ఊరుకోబమని అన్నారు. దేశానికి మోదీ అమిత్ షాల అవసరం లేదని, వారి వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. తన 5 ఏళ్ల పాలనలో మోదీ ఐటీ దాడులు మాత్రం చేయించగలిగారని విమర్శించారు. నోట్ల రద్దు వల్ల తీవ్రవాదం తగ్గిపోతుందని చెప్పారు. కానీ అది జరిగిందా అని ప్రశ్నించారు. దమ్ముంటే ప్రధాని మోదీ తనతో చర్చకు రావాలని, పేపర్లు టెలిప్రాంప్టర్లు లేకుండా చర్చకు కూర్చోవాలని మమత ఈ సందర్భంగా సవాల్ విసిరారు. మోదీకి ఎన్నికలే చివరివని, బీజేపీకి 125 సీట్లకు మించి రావనే జోస్యం చెప్పారు. మోదీతో రాజకీయ యుద్ధానికి తాను సిద్ధంగా ఉన్నారని దీదీ సభాముఖంగా స్పష్టం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నామని, తొందరపడి రైతులెవరూ సంబంధిత అధికారులకు లంచాలు ఇవ్వద్దని కోరుతున్నారని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రవేశపెట్టబోయే రెవెన్యూ చట్టం యావత్తు దేశం నేర్చుకునేలా ఉంటుందని అన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల్లోని 37 విభాగాలు తొలగించి 3 విభాగాలు మాత్రమే ఉంచామని, ఈ పాసు పుస్తకాల్లో అవకతవకలకు పాల్పడితే సహించమని, రైతుల భూమి రైతులకి ఉండే విధంగా ఈ చట్టం తీసుకొస్తున్నట్లు వివరించారు. 2 నెలల్లో ధరణి వెబ్సైట్ అందుబాటులోకి తీసుకొస్తామని, ప్రతిరోజు జమాబందీ జరిగేలా చూస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు కరెంట్ ఎట్లుండే, ఇవాళ కరెంట్ ఎట్లుంటుంది? టీఆర్ఎస్ గవర్నమెంట్ లేనప్పుడు మంచినీళ్ళ గతి ఏముండే? ఎండాకాలం వస్తే ఇవాళ ఎట్లున్నది? టీఆర్ఎస్ గవర్నమెంట్ లేని నాడు పెన్షన్ ఎంత ఉండే, ఇవాళ ఎంత వస్తున్నది? రేపు వచ్చే నెల నుంచి 2,000 కూడా వస్తుంది. 200 పోయి 1000 అయింది. రేపు వచ్చే నెల నుంచి 2,000 వస్తుంది. మహబూబ్ నగర్ అంటే వలసల జిల్లా, కరువు జిల్లా, వర్షపాతం లేని జిల్లా, ఎండాకాలం వస్తే గంజి కేంద్రాలు పెట్టే జిల్లా. గంజి కేంద్రాలా? ఇదంతా ఎవల పుణ్యం అండి? ఇంకొక మాట దయచేసి మీరు ఆలోచించారు. టీఆర్ఎస్ నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చింది. ఇవి ఇంకా 5 ఏళ్ళు నిండితే రేపటికి మీద ఆడితే నిండితే. ఇప్పుడు రోజు మీరు చూస్తున్నారు నరేంద్ర మోడీ ఆయన రాహుల్ గాంధీ, ఈయన మీద ఆయన అస్థిని లెక్కియ మైకులు వలిగిపోతున్నాయి. వీళ్ళిద్దరే కదా పరిపాలించింది దేశాన్ని. ఇంకేవాళ్ళని వేరే వాళ్ళు పరిపాలించిండ్రా? ఏమన్నా మా శ్రీనివాస్ గౌడ్ గిట్ట ప్రైమ్ మినిస్టర్ ఉండేనా? ఎవరు పరిపాలించింది నాకు అర్థం కాదు. మళ్ళీ వాళ్ళే ఇప్పుడు బొబ్బలు, లొల్లి, జబ్బలు దర్శుడు, తొడలు కొట్టుడు. ఎవరి మీద మీ ఛాలెంజ్లు? వేరే ఎక్కేరే ఎవడో పరిపాలించినట్టు ఎవరి మీద నింద పెడతారు మీరు? మహబూబ్ నగర్ను వలసల జిల్లా చేసింది ఎవడు? కరువు జిల్లా చేసింది ఎవడు? గంజి కేంద్రాలు పెట్టుకునే గతికి తెచ్చింది ఎవడు? కరెంట్ ఇయ్యగా మోటార్లను గాలబెట్టి నాశనం చేసింది ఎవడు? మంచినీళ్ళకి అడిగోసబెట్టి చంపింది ఎవడు? ఇవన్నీ నిజాలు కావా? నేనేమైనా కథ చెప్తున్నానా? మీకు తెలియదా ఈ సంగతి? మహబూబ్ నగర్ వాళ్ళకు నిన్నయాల జర తెల్లబడుతున్నాం. కష్టం చేసుకొని తెల్లందాకా పొద్దాక కష్టం చేసి కడుపు నోరు కట్టుకొని పనిచేస్తే కొద్దిగా జర్ర తెల్లబడుతున్నాం, తెల్లముఖం అవుతున్నాం. ఇంత పొలాలు పచ్చబడుతున్నాయి. కరెంట్ 24 గంటలు ఇచ్చుకుంటున్నాం. మోటార్లు కాలుతలేవు. ఇయ్యాల పెన్షన్ మంచిగా ఇచ్చుకొని సాదుకుంటున్నాం. పేద సాధలను, ఆడవాళ్ళను కాపాడుకుంటున్నాం. కేసీఆర్ కిట్ ఇచ్చి ప్రసవానికి పోయే మహిళలను కాపాడుకుంటున్నాం. పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకుంటున్నాం. అందరికీ పెట్టుకున్నాం. బీసీలకు పెట్టుకున్నాం, ఎస్సీలకు పెట్టుకున్నాం, ఎస్టీలకు పెట్టుకున్నాం, మైనార్టీలకు పెట్టుకున్నాం, అన్ని వర్గాలకు పెట్టుకున్నాం. ఇంకా పెట్టుకుంటున్నాం.
ఇక కాంగ్రెస్ బీజేపీలు కలిసిన కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని మే 23 తర్వాత ఈ దేశంలో పగ్గాలు చేపట్టేది ప్రాంతీయ పార్టీల కూటమేనని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబ్ నగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ తమ భరతం పట్టడం కాదు, తామే బీజేపీ భరతం పడతామని అన్నారు. ఒక ప్రధాని స్థాయి వ్యక్తి నాపై వ్యక్తిగత కామెంట్లు చేస్తారా? నాకు జాతకాల పిచ్చి ఉంటే మోదీకి ఎందుకు అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ బీజేపీలు తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడానికి గల కారణం ఏంటంటే తాను జాతీయ రాజకీయాల్లోకి వెళితే ఢిల్లీలో వారి పీఠాలు కదులుతాయని భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని, దేశాన్ని అభివృద్ధి చేసే తెలివి ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు. దేశం దరిద్రం పోవాలంటే ఎవరో ఒకరు నడుం కట్టాలని, అందుకోసం అవసరమైతే ఓ జాతీయ పార్టీని స్థాపిస్తానని మరోసారి స్పష్టం చేశారు కేసీఆర్. ప్రజలు ఆశీర్వదించి పంపిస్తే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తానని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పెద్ద పెద్ద మాటలు ఇంత పొడవు మాట్లాడితే ఎందుకు పెట్టలేదు ఈ దేశంలో రైతు బంధు స్కీము అని నేను అడుగుతా ఉన్నా. మీకు ఎందుకు ఆలోచన రాలే? రైతు బీమా స్కీమ్ మీరు ఎందుకు పెట్టలే? రైతులు చచ్చిపోతుంటే పెదవులు దప్పరిచ్చిండ్రు, డ్రామాలు చేసిండ్రు, సానుభూతి చెప్పిండ్రు, పినువుల గడపై దండలేసిండ్రు తప్ప రైతు బంధు స్కీమ్ మీ జిందగీలో మీరు ఆలోచన చేసిండ్రా? కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మీరు చేసిండ్రా? ఎందుకో చేయలేదు. మీకు ఎవడ అడ్డమచ్చిండా? ఎవడాగబట్టిండి మీరు చెప్తా అంటే వాడు నాపినాడు. మీకు తట్టలే, మీకు లేదు ప్రేమ. నేను ఇంకొక మాట చెప్తున్నా మిత్రులారా, ఇలా కేసీఆర్ మీద ఇంత ఆడిపోసుకున్నాడు ఏంది? కేసీఆర్ను ఈనమను తిట్టిపోడింది. అమిత్ షా అదే బొబ్బా, నరేంద్ర మోడీ అదే బొబ్బా, రాహుల్ గాంధీ అదే బొబ్బా. ఏంది కావచ్చు కారణం? కారణం ఉన్నది, వట్టిగా లేదు మతలవు. మీరు మనసున పెట్టాలి దయచేసి. ఏంది కారణం? ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే 24 గంటల కరెంటు ఇండియాలో మీరు ఏ రాష్ట్రంలో ఇస్తారా? నరేంద్ర మోడీ నీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఇస్తున్నావా? ఉన్నదా ఏదైనా రాష్ట్రంలో? భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఫ్రీ కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. అంగన్వాడీ అక్కా చెల్లెలకు దేశం మొత్తంలోనే, భారతదేశం మొత్తంలోనే ఎక్కువ జీతాలు ఇచ్చే నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. పోలీస్ డిపార్ట్మెంట్లో హోమ్ గార్డులుగా పనిచేసేటువంటి మిత్రులకు అతి ఎక్కువ జీతం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. ఐకేపీ వర్కర్లకు కావచ్చు, ఆశా వర్కర్లకు కావచ్చు, భారతదేశంలోనే అత్యధిక జీతాలు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. రైతు బంధు నిజమైన రైతులకు బంధువుగా మొన్నటిదాకా ఎకరానికి 4,000, ఇప్పుడు 5,000, సంవత్సరానికి 10,000 చొప్పున ఎకరానికి ఇచ్చే రాష్ట్రం ఇండియాలో ఏదైనా ఉన్నదా? ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ. రైతులు చచ్చిపోతే దిక్కులేని బతుకులుండే రైతు కుటుంబాలే. ఇలా పైరవి లేదు, దరఖాస్తులు లేవు, దఫ్తర్కు పోయేది లేదు, ఎవరికి ఏకైనా లంచం ఇచ్చేది లేదు. రైతు చనిపోతే ఏ కారణం చేత రావచ్చు. ఇక లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని, ప్రధానమంత్రి ఎవరో నిర్ణయిస్తామంటూ సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ రాష్ట్ర రూపురేఖలే మార్చలేకపోయిన కేసీఆర్ ఇక భారతదేశం రూపురేఖలు మారుస్తానడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మోదీ మనిషి, కేసీఆర్ మనిషి అని, ఆ కేసీఆర్తో ఉంది జగన్ తప్ప ఇంకెవరూ లేరు కనుక ఆయన చెప్పినవన్నీ అబద్ధాలని ఆయన అన్నారు. 5 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని, ఏ రకంగా చూసినా మోదీని ప్రజలు ఆదరించరని, కాంగ్రెస్కు పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆమె. ఇక సిపిఐ నేతలతో కలిసి ప్రచారం నిర్వహించిన మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. తనను గెలిపిస్తే పార్లమెంట్లో ప్రజా సమస్యలపై పోరాడుతానని, అదే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే వ్యాపారాలు చేసుకుంటారని ఎద్దేవా చేశారు. తాను ప్రజల మనిషినని, తనకు సిపిఐ అందిస్తున్న సహకారం మర్చిపోలేనిదని అన్నారు. ఇకపై సిపిఐ చేయబోయే ప్రతి పోరాటంలో తన వంతు పాత్ర ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రశ్నించే సత్తా ఉన్నవారిని గెలిపించాలని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు మోదీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఇక ఏప్రిల్ 1న జహీరాబాద్, వనపర్తి, హుజూర్ నగర్లో నిర్వహించే బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొనున్నారు.
ఈ నేపథ్యంలో రాహుల్పై టీ మంత్రి జగదీష్ రెడ్డి సెటైర్లు వేశారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ పాలకీడులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ ఫూల్ సభకు ముఖ్య అతిథిగా రాహుల్ హాజరు కానున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. ఉత్తమ్కి దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోతానన్న భయంతోనే తన ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడం లేదని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ నుంచి నరసింహారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. విజయవాడలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీని నాడు ప్రధాని స్థానంలో ఉన్న మన్మోహన్ సింగ్ ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందని అన్నారు. నరేంద్ర మోదీ ఏపీకి హోదాపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఏపీలోని ప్రాంతీయ పార్టీలు హోదా కోసం మోదీపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారని, ఇది తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇండియాలోనే అగ్రగామిగా మార్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పిన రాహుల్ గాంధీ తమ మేనిఫెస్టోలో ఓ చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు. పేదరికాన్ని తరిమేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని, పేదలకు కనీస ఆదాయ పథకాన్ని అందిస్తామని చెప్పారు. మహిళాభ్యుదయానికి, మహిళల ఉన్నతికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రాహుల్ కోరారు. ఇక కియా మోటార్స్ విషయంలో బీజేపీ నరేంద్ర మోదీకి అనుకూలంగా మాట్లాడడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకున్నారని చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. జగన్ రోజుకో సెల్ఫ్ గోల్ వేసుకుని ఓటమి దిశగా పరుగులు పెడుతున్నాడని టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో వ్యాఖ్యానించారు. బీజేపీ నేతల కన్నా అధికంగా మోదీ గురించి జగన్ చేస్తున్న భజన పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు. ఏపీకి కియా పరిశ్రమను తానే తెచ్చానని నరేంద్ర మోదీయే చెప్పుకోలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం నాయకులు మరింత పట్టుదలతో కృషి చేయాలని అన్నారు. ప్రతి నిమిషాన్ని వినియోగించుకుంటూ రోజువారీ కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. భవిష్యత్తులో ఈవీఎం దొంగలుగా వైసీపీ నేతలు మారనున్నారని, వారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కృషి చేసి టీడీపీ అభ్యర్థుల విజయానికి పాటుపడే వారికి మంచి గుర్తింపునిస్తారని చంద్రబాబు హామీ ఇచ్చారు. విశాఖ ఉత్తరం అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు, గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారు, విశాఖ దక్షిణం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ గారు, విశాఖపట్నం తూర్పు అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ గారు, భీమిలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సబ్బం హరి గారు, విశాఖ పశ్చిమం అభ్యర్థి శ్రీ గణబాబు గారు, శృంగవరపుకోట అభ్యర్థి కోళ్ల లలిత కుమారి గారు, పెందుర్తి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి గారు, నగర అధ్యక్షులు రహమాన్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, ఈరోజు విశాఖపట్నం నలుమూల నుంచి వచ్చిన సోదరమండలందరికీ, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను. ఒక ప్రశాంతమైన వాతావరణం, సముద్రం ఎంత నిండుగా ఉంటుందో అంత నిండుగా, అంత ప్రశాంతంగా ఇక్కడున్నారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే విశాఖపట్నం సముద్రమే గుర్తొస్తా ఉంది. ఈరోజు వెస్ట్ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ గారు మనకు సహకరించడానికి, సంఘీభావాన్ని తెలియజేయడానికి వచ్చారు. వారిని గట్టిగా మీరందరూ కూడా అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి, కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలి. అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు రెండోసారి వచ్చారు. మొన్ననే అమరావతికి వచ్చారు, మళ్ళీ విశాఖపట్నానికి వచ్చారు. వారు ఒకటే చెప్పారు, ఎన్నిసార్లైనా వస్తాను, మోడీ పోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగాలని చాలా దృఢ సంకల్పంతో కేజ్రీవాల్ గారు ఉన్నారు. గట్టిగా మీరందరూ అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడే మమతా బెనర్జీ గారు ఒక శుభవార్త చెప్పారు మనకు. మోడీ షా పోతున్నారు, దేశానికి పట్టిన శని వదిలిపోతుందని ఇప్పుడే చాలా స్పష్టంగా చెప్పారు. వారిని మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. మొత్తం దేశమంతా కూడా అధ్యయనం చేసిన తర్వాత ఈ దేశానికి వచ్చే నష్టాలు కూడా చాలా చెప్పారు. నేను అడుగుతున్న నరేంద్ర మోడీ గారి నుంచి ఇదే మీటింగ్లో ఇదే స్థలంలో 5 సంవత్సరాలకు మునుపు మీరు ఇక ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టడమే పరమావధిగా పెట్టుకున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా గిద్దలూరు రోడ్ షోలో ఆవేశపూరిత ప్రసంగం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు నాయుడు చేయని కుట్రంటూ లేదని, అన్ని రకాలుగా మోసాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. అయితే తమ పోరాటం ఒక్క చంద్రబాబుతోనే కాదని మీడియాలో ఒక వర్గంతో కూడా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. కుట్రలతో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు భావిస్తూ ఉంటే కొన్ని పత్రికలు, ఛానళ్లు అమ్ముడుపోయాయని జగన్ ఆరోపించారు. అయితే కార్యకర్తలు ఈ కుట్రలను ధీటుగా ఎదుర్కోవాల్సి ఉందని పిలుపునిచ్చారు. ఇక గ్రామానికి వెళ్లి నవరత్నాలను ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు జగన్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఆమె మాట్లాడుతూ తన బిడ్డ జగన్ ఎవరి కాళ్ల మీద పడే వ్యక్తి కాదని, జగన్ వ్యక్తిత్వం అలాంటిది కాదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు పదే జగన్ను కేసీఆర్ కాళ్ల వద్ద ఊడిగం చేసుకు అనడం పట్ల విజయమ్మ స్పందించినట్లు ఈ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. ఇక కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్పై కక్షభూని కేసులు పెట్టారని విజయమ్మ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్రకు వస్తారని జగన్ మాటిచ్చారని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. తమ కుటుంబం కష్టాలు ఉన్న ప్రతిసారి అభిమానులే అండగా నిలిచారని, వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. తనపై ఎన్ని కుట్రలు చేసినా జగన్ అప్పుడే భయపడలేదని, ఇప్పుడు అసలు భయపడడని స్పష్టం చేశారు. ఆమె రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జగన్ తిండి లేకుండా దీక్షలు చేస్తే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా వద్దని ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నారని ఆరోపించారు. ఆమె జగన్ పోరాడబట్టి నేటికి ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉందని విజయమ్మ వివరించారు. ఈ రోజు 9 సంవత్సరాల నుంచి మరి జగన్ బాబుని మీరు ఒక నాయకునిగా మీరు తీర్చిదిద్దినారని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నా. అందుకు ఎప్పుడు కూడా ఈ కుటుంబం రుణపడి ఉంటుందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మీరు నా బిడ్డలను రాజశేఖర రెడ్డి గారిని ఆదరించిన దానికి నేను ఎప్పుడు కూడా మర్చిపోను, కూడా నా జీవితంలో మర్చిపోనని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. నేను 9 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత 9 సంవత్సరాల్లో మరి ఈరోజు నాకు అనిపిస్తుంది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చూశాను నేను. ఆ రోజు పెద్ద రాష్ట్రం మన రాష్ట్రం అయినా కూడా సంక్షేమంగా అందరూ సంతోషంగా అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండడం చూశాను నేను. ఈరోజు నేను చెప్తా ఉన్న 9 సంవత్సరాల తర్వాత చెప్తా ఉన్నా, ఈరోజు మేము పడిన కష్టం కంటే కూడా మరి ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టం అయితేనేమి, ఆయన ప్రేమించిన ప్రజలు మీ అందరికి వచ్చిన కష్టం అయితేనేమి, అది నాకు చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంది, పెద్దదిగా అనిపిస్తూ ఉందని కూడా మీకు చెప్తా ఉన్నా నేను. ఎందుకంటే బంగారట్ల రాష్ట్రాన్ని మనం ముక్కలు చేసుకున్నాం. ఈరోజు ఏమీ లేని ఆంధ్రప్రదేశ్ మిగిల్చుకొని దాని వైపు చూస్తా కూర్చొని ఉన్నామని కూడా మీకు చెప్తున్నాను నేను. ఇవాళ ఈ 5 సంవత్సరాలు 9 సంవత్సరాల్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా సరైన పరిపాలన అందించలేదు, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిన పాపాన పోలేదని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా నేను. ఇవాళ ఒకటి మరి ఎవరైనా నాయకుడు అనేవాడు ఓటు అడగడానికి వచ్చినప్పుడు నేను ఇది చేశాను, ఇది చేయలేదు, ఇది చేస్తాను, అయిన తర్వాత చేస్తానని చెప్పగలిగిన నాయకుడిగా ఉండాలని కూడా చెప్తున్నా. ఎందుకంటే 2009 ఎన్నికల్లో మరి ప్రచారానికి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీరు చెప్పనివి చేశాను అని చెప్పారే కానీ నేను ఇది చేస్తానని చెప్పి ఓటు అడగలేదు మిమ్మల్ని. అయినా కూడా మీరందరూ మరి ఆయన ఒప్పుకొని మీరందరూ ఓటు వేసి మరలా గెలిపించుకున్న సందర్భం అది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటైనా ఇది నేను చేశానని చెప్పడానికి అడగడానికి ఏమైనా అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్,
స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక అమలు చేసేందుకు వీలు లేని పథకాలను టీడీపీ, వైసీపీలు ప్రకటించాని, అలాంటి పథకాలను తాను ప్రకటించనని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ 100 కోట్లు, 1000 కోట్లు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు పెన్షన్లు తీసుకుంటున్నారని, ఆ పెన్షన్తో వారికేమీ అవసరం, దాన్ని కూడా వాళ్లు వదలరని దుయ్యబట్టారు. అన్నం పెట్టే రైతుకు మాత్రం ఏ ప్రభుత్వమూ పెన్షన్ ఇవ్వట్లేదని విమర్శించారు. రైతు కన్నీరు తెరిసిన వాడిని కనుక తమ పార్టీ అధికారంలోకి రాగానే పెన్షన్ అందజేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా 58 సంవత్సరాలు నిన్న ప్రతి మత్స్యకారుడికి ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతికూల పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడిన వాడే నిజమైన నాయకుడు అని ఆయన అన్నారు. రాజకీయాల్లో మార్పు రావాలని యువత కోరుకుంటోందని, వారికి తమ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఒక్కొక్కరికి 10 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి సంపాదనకి సంబంధం లేకుండా మీరు డబ్బు ఉందా, ఏ కార్డు, వైట్ కార్డు, కార్డు పక్కన పెట్టి అందరికీ 10 నుంచి 6 గ్యాస్ సిలిండర్స్ ని ఇవ్వజేస్తుంది అవసరం మనకి. అలాగే రేషన్ బియ్యం ఉంది. ఇప్పుడు మనం నిన్న మన పొలాసికి వెళ్తే బెండి గ్రామంలో ఒక్కరోజు చెప్పాడు నాకు, అబ్బాయి అనేది 10 పేజీల పుష్టిపోయిన బియ్యం కాదన్నా మాకు కావాల్సింది, 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలి మనకు. 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలంటే ఏం చేయాలి అంటే, నేను అందుకనే మీకు 25 పోరాటం గడ్డది. ఈ గడ్డ కోసం నిలబడాలి అంటే నేను ముందుగా ఇంటికి ఖర్చు తగ్గించాలంటే గ్యాస్ సిలిండర్తో పాటు 2,500 రూపాయల నుంచి 3,000 మరపరిచిన అకౌంట్లోకి డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లోకి వేసేద్దాం. అలాగే శ్రీకాకుళం రాజకీయం మారాలి అంటే ఇప్పుడు మెట్ట రామారావు గారు ఉన్నారు. ఆయన మెట్ట రామారావు గారు IRS అధికారి. ఇక ఈ నెల 11న లోక్సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. నిజామాబాద్లో ఈవీఎంల ద్వారానా లేక బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారన్న విషయమై నెలకొన్న అనుమానాలకు తెరపడింది.
ఇక నిజామాబాద్లో ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీ చేసింది. ఈ3 రకం ఈవీఎంలను బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లు వీవీప్యాట్లు సరఫరా చేయాలని ఈసీఐఎల్ను ఈసీ ఆదేశించింది. 26,820 బ్యాలెట్ యూనిట్లు, 2,240 కంట్రోల్ యూనిట్లు, 2,600 వీవీప్యాట్ల యంత్రాలు అందించాలని ఆదేశించినట్లు సమాచారం. సోషల్ మీడియాను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకునే కేంద్ర మంత్రులు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. విదేశాల్లో ఉన్నవారు తమ సమస్యను చిన్న ట్వీట్ రూపంలో నివేదిస్తే చాలు, ఆమె సత్వరమే చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేసిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే సుష్మా స్వరాజ్ ట్విట్టర్ అకౌంట్లో కనిపించే ట్వీట్లకు సమాధానం ఇచ్చేది ఆమె పిఏ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుష్మా ఆసక్తికరమైన జవాబిచ్చారు. మీరు ఎలాంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆ ట్వీట్లు చేసేది నేను కాకపోతే నా దయ్యం వచ్చి ట్వీట్లు చేస్తుందా అంటూ బదిలిచ్చారు. ఇప్పుడు ఆ ట్వీట్కు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన కనిపిస్తోంది. కొద్ది సమయంలోనే 10,000 మంది ఆ ట్వీట్ను లైక్ చేశారు. సుష్మా సమయస్ఫూర్తితో జవాబు చెప్పిన విధానాన్ని చాలామంది అభినందిస్తున్నారు. అంతేకాదు తన పేరుకు ముందు చౌకీదార్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో కూడా సుష్మా మరో ట్వీట్ ద్వారా వివరణించారు. విదేశాల్లో ఉన్న భారత ప్రజలకు కాపలాదారుని కాబట్టి చౌకీదార్ అని పెట్టుకున్నట్టు ఆమె తెలిపారు. ఇక హైదరాబాద్ మీర్పేట్ చౌరస్తాలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చలవేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మీర్పేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యాదయ్య, ఇన్స్పెక్టర్ రాఘవేంద్రరావు మరియు వైశ్య వికాస వేదిక చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా, మీర్పేట్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు మంచన లక్ష్మి, బాలాపూర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సభ్యులు మీర్పేట్ మంచినీరు చల్లని మజ్జిగ మీర్పేట్ బస్టాండ్లోని పాదచారులకు అందజేశారు. కాచం ఫౌండేషన్ అధినేత డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అటు వ్యాపారంలోనూ ఇటు సేవా రంగాల్లోనూ ముందుంటారని, ఈ సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేసిన మీర్పేట్ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. శాలువాలతో సత్కరించారు. ఆర్యవైశ్యులు రాజకీయంగా రాణించాలని, రాజకీయ చైతన్యంతో చైర్మన్ పదవులు, కార్పొరేటర్గా ఎదగాలని, రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు అన్ని పార్టీలు సముచిత స్థానం కల్పించాలని, దాని గురించి ముందుండి పోరాడుతానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, మీర్పేట్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు నరేంద్ర గుప్తా, ఆర్యవైశ్య మిత్రులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 5 ఏళ్ల పాలనలో మోదీ, అమిత్ షాలు ఐటీ దాడులు తప్ప ఏమీ చేయలేదు. విశాఖపట్నం టీడీపీ ప్రచార సభలో బీజేపీపై విమర్శలు కురిపించిన బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ.
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నాం. తొందరపడి రైతులు ఎవరు అధికారులకు లంచం ఇవ్వద్దంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని రాహుల్. విజయవాడ కాంగ్రెస్ ప్రచార సభలో ప్రజలకు హామీ ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు. అమలు చేసేందుకు వీలులేని పథకాలను టీడీపీ వైసీపీలు ప్రకటించాయి. తాను అధికారంలోకి వస్తే మత్స్యకారులకు నెలకు 5,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్న పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.